రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఇలాకాలో ఆందోళన సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల పాఠశాలలోని విద్యార్థులు గత 2 రోజులుగా చేపట్టిన నిరసన ఆందోళన రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గురుకుల పాఠశాలల ప్రిన్సిపాల్ సద్గుణ మేరీ గ్రేస్ తమను వేధిస్తుందంటూ, అలాగే పార్ట్ టైం ఉద్యోగులను తొలగించడాన్ని విద్యార్థులు నిరసిస్తూ ప్రిన్సిపాల్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గురుకుల పాఠశాల గేటు ముందు బైఠాయించి ఆందోళన నిర్వహించారు. బాలికల ఆందోళన ఘటనపై ప్రభుత్వం సీరియస్ అయ్యింది. మంత్రి దామోదర రాజనరసింహ ఆదేశాలతో అధికారులు గురుకుల పాఠశాలలో విచారణ చేపట్టారు. గురుకుల పాఠశాలలోని సమస్యలను పరిష్కరించేందుకు ప్రక్షాళన మొదలెట్టారు. సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల ఉన్నతాధికారులు గురుకుల పాఠశాలకు చేరుకుని విద్యార్థులతో మాట్లాడి వివరాలపై ఆరా తీశారు. ఈ క్రమంలోనే ప్రిన్సిపాల్ సద్గుణ మేరీ గ్రేస్ జోగుపేట పోలీస్ స్టేషన్లో పార్ట్ టైం ఉద్యోగులపై ఫిర్యాదు చేశారు. కొందరు పార్ట్ టైం ఉద్యోగులు కక్షపూరితంగా విద్యార్థులను రెచ్చగొట్టి తనకు వ్యతిరేకంగా ధర్నాకు ఉసిగొల్పారంటూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ప్రిన్సిపాల్ ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన జోగుపేట సి అనిల్ కుమార్ ఈ ఘటనలో బాధ్యులైన వారిపై చర్యలకు ఉపక్రమించారు. పార్ట్ టైం ఉద్యోగి సతీష్పై 192 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్న సర్కార్ పాఠశాలలో పనిచేస్తున్న 18 మంది రెగ్యులర్ ఉపాధ్యాయులను అలాగే ప్రిన్సిపాల్ను హైదరాబాద్ హెడ్ ఆఫీస్లో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. మరియు 12 మంది పార్ట్ టైం ఉపాధ్యాయులను ఒకేసారి తొలగించారు. అలాగే నాన్ టీచింగ్ స్టాఫ్ను కూడా తొలగించారు. దీంతో విద్యార్థులకు బోధించేందుకు గురుకుల పాఠశాలలో అధ్యాపకులు లేకపోవడంతో విద్యార్థులను అందరినీ తమ తమ ఇండ్లకు పంపించేశారు. గురుకుల పాఠశాలను ప్రక్షాళన చేసేందుకు మంత్రి దామోదర రాజనరసింహ తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా అందరూ హర్షం వ్యక్తం చేశారు. మంత్రి ఆదేశాలతో నూతన ఉపాధ్యాయుల నియామక ప్రక్రియను అధికారులు వేగవంతం చేశారు. విద్యార్థులకు బోధించేందుకు పార్ట్ టైం ఉద్యోగులను నియమించేందుకు సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల పాఠశాల సొసైటీ అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. దీనికి సంబంధించి నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. 41 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. పార్ట్ టైం ఉపాధ్యాయ పోస్టుల నియామకానికి ఈ ప్రక్రియలో భాగంగా గురుకుల పాఠశాల 12 మంది ఉపాధ్యాయుల నియామకాల కోసం ఆందోళన గురుకుల పాఠశాల ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్ లింగారెడ్డి ఆధ్వర్యంలో 41 మంది అభ్యర్థులకు ఇంటర్వ్యూలను నిర్వహించారు. అనంతరం అభ్యర్థుల అర్హత మార్కుల జాబితాను గురుకుల పాఠశాల సొసైటీ హెడ్ ఆఫీస్కు పంపిస్తామని వివరించారు. ఉపాధ్యాయుల నియామకంపై గురుకుల పాఠశాల సొసైటీ కార్యదర్శి నిర్ణయం తీసుకుంటారని వివరించారు. ప్రస్తుతం ఈ గురుకుల పాఠశాలలో మగవారు ఎవరు పనిచేయకుండా అన్ని పోస్టుల్లో మహిళలనే టీచింగ్ నాన్ టీచింగ్గా నియమించి విధుల్లోకి తీసుకునేందుకు ఉన్నతాధికారులు కసరత్తు చేపట్టారన్నారు. వారి ఆదేశాల మేరకు పార్ట్ టైం ఉద్యోగులుగా మహిళలకు మాత్రమే ఇంటర్వ్యూలను నిర్వహించామన్నారు. పార్ట్ టైం ఉపాధ్యాయులు తమ విధుల్లో చేరగానే విద్యార్థులను హాస్టల్కు రప్పించి యథావిధిగా విద్యాబోధనలోనూ విద్యార్థులకు అందిస్తామన్నారు. విద్యార్థులకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా పగడ్బందీగా అన్ని చర్యలు చేపట్టామని ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్ లింగారెడ్డి తెలిపారు.